మిర్యాలగూడలో ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులతో సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎండాకాలంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల కింద నిర్వహణ కోసం నిధులు కేటాయించాలని, ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. శివన్నగూడెం కింద కిష్టాపురం వరకు కాల్వలను పొడిగించినట్లయితే ఆ చుట్టుపక్కల ప్రాంతానికి సాగునీరు అందుతుందన్నారు. ఎస్ఎల్బీసీ లైనింగ్ కు 442 కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. అలాగే ఎస్ఎల్బీసీ శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేస్తామని, నిలిచిపోయిన కందమల్ల ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ శ్రీనివాసరావు, పలువురు అధికారులు, నాయకులు ఇందులో పాల్గొన్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సింది ఇరిగేషన్ శాఖ మన జిల్లా విషయంలో ఏదో నుంచి నీళ్లు ఢిల్లీకి ఇవ్వడం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ మనం ఆలోచన చేయాల్సింది, ఇప్పటికే రాఘోపాల్ రెడ్డి గారు గుర్తులు చెప్తున్నారు, గ్రామాల వెళ్ళంలో ఎత్తిపోతాను ప్రక్రియ ఏదైతే ఉందో కేటాయించడంతో పాటు దాన్ని ప్రత్యేకంగా